సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జాతకాలు చూసి పెళ్లిళ్లు చేయాలా? సెకండ్ మ్యారేజ్ కోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? కుంభ వివాహాలు, కదలి వివాహాల సంగతేంటి? విదేశీ సంబంధాల విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కొన్నాల భాగ్యలక్ష్మిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. భాగ్యలక్ష్మి గారు, ఒక చిన్న శ్లోకంతో మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. తప్పనిసరిగా. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతే నమః. ఓకే మ్యామ్, మనం పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒక దగ్గర పొరపాటు అనేది జరుగుతూ ఉంటుంది. సో పొరపాట్లు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది పెళ్లి సంబంధాల విషయాల్లో? పెళ్లి సంబంధాల విషయాల్లో తల్లిదండ్రులు చాలా అందరికీ ఉపయుక్తమైన ప్రశ్న ఇది. ఏంటంటే కనుక పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేయాలి, చదువులు అయిపోయాయి, ఉద్యోగాలు వచ్చేసాయి, ఇంత ప్యాకేజ్ వచ్చేసింది అని కంగారు పడిపోతూ ఉంటారు. ప్లస్ ఏంటంటే సంబంధాలు గమ్మున కుదరాలి అనే తపన తల్లిదండ్రుల్లో కామన్గా ఉంటుంది ఎప్పుడు కూడా. వాళ్ళని అడగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి పిల్లల్ని వివాహానికి మీరు ఓకే కదా, సంబంధాలు ఇలా వస్తున్నాయి, మరి చూద్దాం అనుకుంటున్నాము, లేకపోతే పలానా మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళి, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి అలా వెళ్ళి, ఏదైనా మ్యారేజ్ బ్యూరోకి, లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర లేదా బంధువుల్లో మిత్రుల్లో చూద్దాం అనుకుంటున్నాం, మీకు ఓకే కదా అని వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని మనం ముందుకు పెడితే అన్ని విధాలా వాళ్ళ అభిప్రాయాలు ఏమైనా ఉంటే, అంటే ఏదైనా లవ్ మ్యారేజ్లు విషయంలో కానీ వాళ్ళకి ఎవరి మీదనే ఏదైనా అభిప్రాయం ఉన్నా కూడా అవన్నీ బహిర్గతం చేయడానికి వారికి కూడా మనం ఒక స్కోప్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందుకని వాళ్ళ పిల్లల్ని అడగాలి. అడిగిన తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు. ఇంత ఆర్థిక పరిస్థితులు ఇలా ఉండాలండి, ఇల్లు వాకిలి ఉండాలి, ఇంత జీతం ఉండాలి, తల్లిదండ్రులు వాళ్ళు కూడా మంచి వెల్ ఆఫ్ అయి ఉండాలి, లేకపోతే కనీసం ఇల్లన్నా ఉండాలి, ఇలాంటివన్నీ చెప్తుంటారు అన్నమాట. అలా తీసుకొని మనం సంబంధాలు చూడటం వల్ల 17 సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో మా యొక్క కస్టమర్ల దేవుడి వల్ల ఈ విధంగా నడుస్తుందని చెప్పచ్చు. ఓకే మ్యామ్, అలాగే వివాహానికి ముందు కలుసుకోవటం, మాట్లాడుకోవడం ఇదంతా కరెక్టే అంటారా? అంటే కొంచెం కమ్యూనికేషన్ అనేది ఉంటే బాగుంటుంది, కానీ అది ఎంతవరకు కరెక్ట్? అసలు పూర్వకాలంలో అయితే వివాహాలు, పూర్వకాలంలో పెళ్లి చూపులు లేకుండా పెళ్ళిళ్ళు అయ్యేవి. ఆ రోజులు అయిపోయాయి. ఇప్పుడంతా కంప్యూటర్ యుగం. అందువల్ల అంతా కూడా కాలమాన పరిస్థితులను బట్టి మనుషులను కూడా మారాల్సిందే. కానీ ముఖ్యమైనటువంటి విశేషమైన విషయం ఏమిటంటే, కలుసుకుని మాట్లాడటం వరకు తప్పులేదు, కానీ అంతకన్నా మించి ఆ తర్వాత జీవితాలు నాశనం అవుతాయి. అందువల్ల ఎవరి జాగ్రత్తలు, ముఖ్యంగా ఆడపిల్లలు, మీ జాగ్రత్తల్లో మీరు ఉండాలి, తప్పదు. కొన్ని ప్రొఫైల్స్ చెప్పుకుందామా? పక్కా మ్యామ్, చెప్పు. ఆర్యవైశ్య క్యాస్ట్లో 25 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైట్, బీటెక్, 19 లక్షల ప్యాకేజీలు ఉంది. తగినటువంటి వధువుకి వరుడు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్లో 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ ఎంఎస్ యుఎస్లో 130Kలో ఉన్నటువంటి పాపకి తగినటువంటి వరుడు కావాలి. వీళ్ళందరూ కూడా వెల్ సెటిల్డ్, ఆ విషయం గమనించండి. బ్రాహ్మిన్ క్యాస్ట్లో 24 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, బీటెక్ ఎంబీఏ, మన హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉంది. శాఖ పట్టింపు లేదు అన్నారు, అందువల్ల ఎవరైనా సంప్రదించవచ్చు. బ్రాహ్మిన్ క్యాస్ట్లోనే 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, టీమ్ లీడర్గా పనిచేస్తుంది, బెంగళూరులో పనిచేస్తుంది. పిల్ల 25 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంఎస్ యుఎస్లో 130Kలో ఉంది అమ్మాయి. అక్కడ H1B కూడా ఉంది. ఇండియా అబ్బాయి అయినా ఓకే అంటున్నారు, యుఎస్ అయినా ఓకే అంటున్నారు. వీళ్ళు 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. అంటే అమ్మాయికి అక్కడ సంబంధం కాకపోతే ఇక్కడికి వచ్చే ఉద్దేశం కూడా ఉంది. అందువల్ల చౌదరి క్యాస్ట్ వాళ్ళు ఆలోచించుకోవచ్చు. అదేవిధంగా చౌదరి క్యాస్ట్లో 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఈ అమ్మాయి కూడా హైదరాబాద్లోనే 19 లక్షల ప్యాకేజీలో ఉంది. వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. అదేవిధంగా కమ్మ క్యాస్ట్లో 24 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్, హైదరాబాద్లోనే ₹1,00,000 జీతం వస్తుంది నెలకి. వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. ఇంకా అబ్బాయిల గురించి కూడా చెప్పుకుందాం మనము. ఆర్యవైశ్య క్యాస్టు 27 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, బెంగళూరులో 23 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పిల్లాడు. తగినటువంటి వధువు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ.
ఆర్యవైశ్య క్యాస్ట్ 28 సంవత్సరాల అబ్బాయి 5-10 హైటు ఎంటెక్ హైదరాబాద్లోనే 35 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్ క్యాస్ట్లో 27 సంవత్సరాలు 6 అడుగుల హైటు ఈ అబ్బాయి హైదరాబాద్లోనే 32 లక్షలు సంపాదిస్తున్నాడు. శాఖ పట్టింపు లేదు, తగినటువంటి సంబంధం కావాలి. బ్రాహ్మిన్ క్యాస్ట్లో 28 సంవత్సరాలు 5'9" హైటు యూఎస్లో ఉన్నాడు. 150Kలో ఉన్నాడు. 140 కూడా ఈ పిల్లాడికి క్లిక్ అవ్వడానికి రెడీగా ఉంది. తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్లో 28 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 200Kలో ఉన్నాడు. 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్లో 27 సంవత్సరాలు 5'11" హైటు బీటెక్ ఐఐటి చేశాడు. హైదరాబాద్లోనే 34 లక్షల ప్యాకేజీలు ఉన్నాడు. ఈయన తగినటువంటి వధువు కావాలి. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. కమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాలు బీటెక్ ఎంబీఏ చేసి 26 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ. ఓకే మ్యామ్. అలాగే మీ ఇంట్లో కనుక పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నట్లయితే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్స్కి కాల్ చేసి మ్యామ్తో మాట్లాడొచ్చు. దీంట్లో వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9154690099. ఇది వాట్సాప్ నెంబర్. ఈ నెంబర్కి మీరు ఇప్పుడైనా కాల్ చేయొచ్చు, తర్వాత అయినా కూడా మీ ఫోటో, మీ అడ్రస్ పెడితే మ్యామ్ మీకు తగిన సంబంధం చూసి పెడతారు. సో మ్యామ్, అలాగే జ్యోతిష శాస్త్రంలో విరోధ జంతువు వస్తే పెళ్లి చేయొద్దంటారు. సో ఇలాంటివి నాకు తెలిసి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. సో విరోధ జంతువు అంటే ఏంటి, ఈ కాలంలో కూడా ఇలాంటివి పాటించాలంటారు. చాలా చెప్పాలంటే కనుక మీలాంటి చిన్నపిల్లలకు తెలియకపోవచ్చు, కానీ పూర్వకాలం అనేవాళ్ళు ఏంటంటే జాతకం ఉన్నా లేకపోయినా పేరు బలాలను బట్టి పెళ్ళిళ్ళు చేసేసేవారు. అలాంటప్పుడు ఇద్దరు కూడా పిల్లి ఎలక అయ్యారనుకోండి చెయ్యొద్దు అనేవారు. మేక పులి అయితే చెయ్యొద్దు అనేవారు. ఆవు పులి అయితే చెయ్యొద్దు అనేవాళ్ళు. అలా విరోధ జంతువుల్ని బట్టి కూడా వాళ్ళిద్దరూ కీచులాడుకుంటూ కోట్లాడుకుంటూ ఆ తర్వాత వాళ్ళక్కడ ఒకరు ఒక చోట ఉంటే ఇంకొకళ్ళు వేరే చోట ఉండకుండా ఆ విధమైన జాగ్రత్తలు పూర్వకాలం నుంచి ఉన్నదే ఇది. అయితే ఏమిటంటే అప్పుడేమో పెద్దవాళ్ళు పేరు బలాలు కలవలేదని పేరు మార్చేసేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయి పేరు అబ్బాయి పేరు, అమ్మాయి పేరే కదా మరి అమ్మాయే కదా, పితృస్వామి వ్యవస్థ కదా ఇది. అమ్మాయి పేరు మార్చేసి పెళ్ళిళ్ళు చేసేసేవారు. ఆ విధంగా ఉండేది. అందువల్ల ఈ యొక్క జాతక పొంతనలో 6 మార్కులు వేయడం జరిగింది. ఈ యొక్క జంతువు ఏమిటి, ఎలా చూసుకోవాలి అలాగనమాట. అలాగే జాతకం చూసినప్పుడు వారికి రెండవ పెళ్లి యోగం ఉందనేది మీకు ముందే తెలుస్తుందా? అంటే రెండవ మ్యారేజ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి జాతకం చూసినప్పుడు తప్పనిసరిగా చక్రాలు వేసి భావచక్రాలు, అదేవిధంగా నవాంశ అన్ని రకాలుగానే మేము చూసినట్లయితే, చార్ట్లన్నీ పరిశీలన చేసినట్లయితే డెఫినెట్గా తెలుస్తుందమ్మా. ఏదైనా లవ్ కానీ లేకపోతే రెండో పెళ్ళి కానీ ఇవన్నీ కూడా తెలుస్తాయి. తెలిసినప్పుడు అడుగుతాం కూడా, మొహమాటం లేకుండా ఏమంటే ఏదైనా ఒకవేళ దగ్గరగా వచ్చి ఆగిందా అంటే వాళ్ళు బాధపడకూడదు కదా అని అడిగి తర్వాత ఏంటంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇలాంటి జాతకానికే తిరిగి మరలా మీరు సంబంధం కుదుర్చుకోకండి, జాతకం చూపించి ఓకే అనుకుంటేనే పెళ్లి చేయండి అని ఆ జాగ్రత్తలు అయితే చెప్తామమ్మా. అలాగే కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? అలాగే తప్పనిసరిగా. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'6" హైటు ఎంఎస్ చేసి కెనడాలో ఉంది. ఈ పిల్ల 100K వస్తుంది. 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'3" హైటు ఆస్ట్రేలియాలో ఉంది. సాఫ్ట్వేర్ 100K వస్తుంది. 4 కోట్ల ప్రాపర్టీ ఉంది. PR కూడా వచ్చింది. ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'2" హైటు MS US సిటిజన్ అమ్మాయి. 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. అంటే 50 నుంచి కాస్త ఇంచుమించు 100 దాకా ఉంది. డాక్టర్ వరుడు కావాలి అంటున్నారు. 26 సంవత్సరాల అమ్మాయి రెడ్డి క్యాస్ట్ 5'4" బీటెక్ చేసి ఐఐటి చేసింది. యుఎస్లో ఉంది. 150Kలో ఉంది పాప. 140 కూడా క్లిక్ అయింది. H1B ఎప్పుడో వచ్చింది. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా చెప్పుకోవాలి కాబట్టి అబ్బాయిల విషయం కూడా మనం పరిశీలిద్దాం. కొంతమంది అమ్మాయిలను చెప్పుకున్న తర్వాత అబ్బాయిలను చెప్పుకుందామంటే అలా చెప్పుకుందాం, లేదా అబ్బాయిలే కావాలంటే అబ్బాయిలు చెప్పుకుందాం. ముందు అబ్బాయిలు చెప్పుకున్న తర్వాత మళ్ళీ అమ్మాయిల దగ్గరికి వెళదాం. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం 5'9" హైటు బీటెక్ బిట్స్ ఫినాన్లో చదువుకున్నాడు. 35 కోట్ల ప్రాపర్టీ ఉంది. 40 లక్షల జీతంలో ఉన్నాడు. ఈ పిల్లాడికి వెల్ సెటిల్డ్ వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 6 అడుగుల హైటు బీటెక్ MBA. ఇతను 45 లక్షల
ప్యాకేజీలో ఉన్నాడు, 40 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 29 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ ఐఐటి. ఇతను ₹1,00,00,000 ప్యాకేజీలో ఉన్నాడు, 70 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ ఐఐటి చేసి 29 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, ప్రాపర్టీ చూస్తే 70 కోట్లు, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు పిల్లాడు, 20 లక్షల జీతంలో ఉన్నాడు, 45 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, తొందరగా పెళ్లి చేయాలనుకుంటున్నారు వీళ్ళు, 26 సంవత్సరం ఇప్పుడు ప్రజెంటు, 5'8" హైటు, బీబీఏ చేశాడు, 30 లక్షలు వస్తుంది ఇతనికి, ఒక 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కొంతమంది అమ్మాయిలు చెప్పుకున్నట్లయితే రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, బీటెక్ చేసి ఐఐటి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది మన హైదరాబాద్లోనే, అమ్మాయికి 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, బీటెక్ ఎంబీఏ, 47 లక్షల జీతంలో ఉంది పాప, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది, 30 లక్షల ప్యాకేజీ, 25 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 22 సంవత్సరాలు, 5'4" హైటు, బీఎస్సీ చదువుకుంది అమ్మాయి, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, 5 లక్షల జీతంలో ఉంది. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ ఓన్ బిజినెస్ ఉంది, ప్రాపర్టీ 300 కోట్లు. ఆ విధంగా అన్ని వర్ణాల్లోని కూడా హిందువులైతే చాలు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించవచ్చు. ప్రథమ పెళ్ళి అయి ఉండొచ్చు, రెండో పెళ్ళి అయి ఉండొచ్చు, కులాంతర వివాహం అయి ఉండొచ్చు, ఆ తర్వాత ఏదైనా సరే మీకు పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా రెండో పెళ్ళిళ్ళు సంబంధాలు కూడా మన దగ్గర ఉంటాయి. ఆ విషయంలో మీరు ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకే మ్యామ్. అలాగే ఈ మధ్యకాలంలో కులాంతర వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అది లవ్ కమ్ అరేంజ్ కావచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్లో కూడా మాకు వేరే వర్ణమైనా పర్వాలేదు, వేరే కులమైనా పర్వాలేదు అని చెప్పేసి పేరెంట్స్ కూడా అడుగుతున్నారు. సో కులాంతర వివాహాలు చేసుకునే వారికి మీరిచ్చే సూచనలు ఏంటి? కులాంతర వివాహాలు మన సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17 ఏళ్ళుగానే చేస్తూనే వచ్చిందమ్మా. ఫస్ట్ భయపడేదాన్ని, ఏంటంటే ఏమో బాబు ఎట్లుంటుందో ఏంటో మనం చేస్తున్నాము అనే ఒక విధమైనటువంటి భయం ఉండేది నాకు. కానీ వాళ్ళు చాలా బాగా అండర్స్టాండింగ్తో ఉండి చక్కగా పిల్ల పాపలతో ఒంట్లోకి నాకు ధైర్యం వచ్చింది, పర్వాలేదు చెయ్యొచ్చు. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నారు కదా, మా కులంలో మా అమ్మాయికి దొరకటం లేదు, అందుకని కొంచెం వేరే కులం చూడండి అంటే. కొంతమంది ఏంటంటే ఫార్వర్డ్ కాస్ట్ అడుగుతారు, కొంతమంది కాస్త ఇంచుమించు పర్వాలేదండి ఎనీ ఓసీ ఎనీ బీసీ అంటారు. అందువల్ల అలా చూసి చేసిన సంబంధాలు నిజంగా భగవంతుడి దయ వల్ల, అమ్మవారి దయతోటి చాలా బాగున్నారమ్మా. అది నిజంగా నేను తృప్తిగా నిద్రపోవడానికి అదొక కారణం. నిజంగా మంచి విషయం మ్యామ్. అలాగే కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. సత్యవతి గారు ఫ్రమ్ హైదరాబాద్. నమస్తే అండి సత్యవతి గారు. నమస్తే మేడం. మ్యామ్తో మాట్లాడండి. అమ్మ సత్యవతి గారు చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ చెప్పండి. అది మా అమ్మాయికి సంబంధం గురించి. అమ్మాయి ఏం చదువుకున్నారమ్మా? బీటెక్ అండి. బీటెక్ చేసింది. అది బీఫార్మసీ అండి. బీఫార్మసీ చేసింది. ఏంటి క్యాస్ట్ ఏంటమ్మా మీరు? ఎస్ అండి. ఎస్సీ మాల అమ్మా? అవునమ్మా. ఓకే అమ్మా, ఉన్నాయమ్మా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఎస్సీ మాల, ఎస్సీ మాదిగలు కూడా ఉన్నాయి. చెబుతాను, ఒక్కొక్క కులం చెప్పుకుంటూ వస్తున్నాను కదా, చెబుతాను. మీరు అమ్మాయి ఫోటో డీటెయిల్స్ కూడా పక్కన ఉన్న నెంబర్స్లో పై నెంబర్కి పంపించినా ఓకే, కింద నెంబర్కి పంపించినా ఓకే. మీరు పంపిస్తే కనుక అప్పుడు దాన్ని బట్టి సంబంధాలు మన ఆఫీస్ వాళ్ళు మీకు ఫోన్ చేసి మీకు ఎలాంటి వివరాలు కావాలో తెలుసుకొని ఆ విధంగా పంపిస్తారు. సరేనమ్మా? థ్యాంక్ యూ సత్యవతి గారు. మ్యామ్, అలాగే ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని ఎక్కువగా చేస్తున్నారు. సో పెళ్ళి కంటే పెళ్ళికి ముందు చేసుకునే వేడుకలు నిజంగా ఇంపార్టెంటే, మంచిదే. కానీ కొన్ని చోట్ల వస్తున్న సందేహాలు ఏంటంటే పెళ్ళి ప్రీ వెడ్డింగ్ షూట్కి ఇస్తున్న విలువ పెళ్ళికి ఇవ్వట్లేదు అని. సో దీనిపై మీరేమంటారు? నిజంగానమ్మా, పూర్వకాలం ఈ షూట్లు లేవు, కనీసం ఒకరినొకరు తాకేది కూడా లేదు. ఆఖరికి నిశ్చితార్థం రోజున కూడా ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టడం అంటే పెద్ద తప్పు. అప్పుడు అది ఎవరైనా వింటారా అసలు చెప్తే? ఇంకేం లేదు. అందువల్ల ఏంటంటే కనుక ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు ఏంటి, ఇవేంటి, చనువు అనేది ఎక్కువైపోతుంది. శారీరక ధర్మం ఏమిటంటే కనుక ఆకర్షణ. అలాంటి ఆకర్షణలకు గురైనప్పుడు తప్పొప్పులు అనేవి పక్కన పెట్టేసినప్పుడు జీవితాలు నాశనం అయిపోతాయి. అందువల్ల ఇవన్నీ కూడా ఎంతవరకు లిమిట్ అనేది ఎప్పుడు కూడా ఉండాలమ్మా. అందుకని ఎప్పుడు కూడా మన లిమిట్లు, ముఖ్యంగా ఆడపిల్లలు
మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. ఎందుకంటే కనుక సాటి స్త్రీగా చెప్తూ ఉన్నాను నేను. తర్వాత మానసికంగా బాధపడేటటువంటి వైనాలు ఉంటాయి కాబట్టి అలాంటి వాటి వరకు వెళ్ళక, అలాంటి ఫొటోస్ అవి కూడా కాస్త పెళ్ళైతే ఓకే, పెళ్ళి కాకపోతే గనక వాళ్ళు తిరిగి మనల్ని బ్లాక్మెయిల్ చేయడం కూడా ఉంది. ఆ తలకాయ నొప్పులు ఉన్నాయి, పోలీస్ కేసు గొడవలు ఉన్నాయి. అందుకని మన పెళ్ళి అయ్యే వరకు మన లిమిట్లో ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఓకే అండి, అలాగే కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. వెంకటేష్ ఫ్రమ్ ఖమ్మం. హలో అండి వెంకటేష్ గారు, నమస్తే. యా మ్యామ్తో మాట్లాడండి. చెప్పండి వెంకటేష్ గారు, చెప్పండి. అండి నాకు అమ్మాయి మ్యారేజ్ ఉందండి. అమ్మాయి మ్యారేజ్కి ఉంది. ఏం చదువుకుందండి? క్యాస్ట్ ఏమిటి? అమ్మాయి మ్యారేజ్ ఉందండి, బీటెక్ కంప్లీట్ అయింది. కులం ఏంటండి? హలో, కులం ఏంటండి? మాల అండి, ఎస్సీ మాల హిందూ. ఎస్సీ మాల హిందూ, ఓకేనండి. మీరు పాప సాఫ్ట్వేర్ చూస్తున్నారా, గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటున్నారా? మన సాఫ్ట్వేర్ జాబే కావాలండి. సరేనండి, అమ్మాయి ఫోటో బయోడేటా నా పక్కన ఉన్న నెంబర్లకు పంపించండి, తప్పనిసరిగా సంబంధాలు చూస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వెంకటేష్ గారు. మ్యామ్ అలాగే కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? తప్పనిసరిగానమ్మా, డాక్టర్స్ ప్రొఫైల్స్ స్పెషల్గా తీసుకొచ్చాను, కొంతమంది చెప్పుకుందాం. ఓకే. పద్మశాలి క్యాస్ట్, 32 సంవత్సరాలు, 5-10 హైట్, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, డాక్టర్ వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5-8 హైట్, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, 100K వస్తుంది, పిఆర్ ఉంది, ప్రాపర్టీ 20 కోట్లు. అదేవిధంగా కులాంతర వివాహం, డాక్టరు, 30 సంవత్సరాలు, 5-9 హైటు, ఎంబీబీఎస్ ఎండి, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, ఎనీ ఓసీ బీసీ చూస్తారు. కులాంతర వివాహం, 31 సంవత్సరం, 5-10 హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, పిల్లాడు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటివి, డాక్టర్ వధువు కావాలి. కాపు క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5-10 హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, 2 లక్షలు వస్తుంది నెలకి, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా అమ్మాయిలు కూడా చెప్పుకుందాం. కమ్మ క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5-6 హైట్, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి డాక్టర్ వరుడు కావాలి. కాపు క్యాస్ట్, 29 సంవత్సరాలు, అమ్మాయి, 5-4 హైట్, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, నెలకి 2 లక్షలు వస్తుంది, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి, వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5-4 హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, 18 లక్షల ప్యాకేజీలో ఉంది, పాప, 2 కోట్ల ప్రాపర్టీ ఉంది. పద్మశాలి క్యాస్ట్, డాక్టరు, 27 సంవత్సరాలు, 5-3 హైటు, ఎంబీబీఎస్ ఎండి, హైదరాబాద్లోనే పనిచేస్తోంది, ఎంఐ కూడా నెలకి ₹1,00,000 జీతంలో ఉంది, 3 కోట్ల ప్రాపర్టీ ఉంది. కులాంతర వివాహం, 30 సంవత్సరాలు, 5-5 హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, ఈ అమ్మాయికి 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, డాక్టరు, ఎండి అయినటువంటి వరుడు, ఓసీ బీసీ చూస్తారు, గమనించండి. వెలమ క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5-3 హైటు, బీటెక్, EEE చేసి యూఎస్లో ఉంది, ఎంఐ, 165Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా వెలమ క్యాస్ట్, 26 సంవత్సరాలు, ఎంబీఏ చేసి బెంగళూరులో 17 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. 26 సంవత్సరాలు, వెలమ క్యాస్ట్, 5-5 హైటు, బీటెక్, మేనేజర్గా పనిచేస్తుంది, హైదరాబాద్లో 25 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. వెలమ క్యాస్ట్ అబ్బాయిలు, 6 అడుగుల హైటు, 28 సంవత్సరాలు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో 150Kలో ఉన్నాడు, I-140 కూడా ఉంది, తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. వెలమ క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5-7 హైటు, ఎంసీఏ చేసి బెంగళూరులో 18 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ. వెలమ క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5-5 హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, ఈ అబ్బాయికి 15 లక్షల జీతం వస్తుంది, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఓకే మ్యామ్, అలాగే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు రన్ చేస్తున్నారు? సో మీ అనుభవాలు ఏంటి, కొంచెం షేర్ చేయండి మాతో. తప్పనిసరిగానమ్మా, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అన్ని వర్ణాల వాళ్ళకి చూడటం జరుగుతుంది. 17 ఇయర్స్ అమ్మా, ఇప్పటికి 17 ఇయర్స్లో మనము ఒక 100 పెళ్ళిళ్ళు అయ్యే వరకు చాలా నేను అలా ఏమిటంటే లెక్క పెట్టుకుంటూ కూర్చునేదాన్ని. 100 అన్నా చేయగలుగుతానా నా జీవితంలో అని. 100 తర్వాత మాత్రం ఇంకా లెక్క పెట్టుకోవడం మానేశాను. అలా పెళ్ళిళ్ళు చేసుకుంటూ వెళ్తున్నాము. భగవంతుడు దయ వలన, భగవంతుడు అనే ఒక అభిమానం, ఒక ఆత్మీయతా భావం ఉన్న మూలన మనం అబద్ధాలు చెప్పకుండా ఉండడం వల్ల, తర్వాత మోసాలు అనేది లేకుండా ఉండడం వల్ల, నిజాయితీగా ఉంటే ఉన్నాయి, లేకపోతే లేవు, రెండే మాటలు ఉంటాయి. ఎంప్లాయీస్ కూడా అలాగే పనిచేస్తున్నారు. వాళ్ళందరూ పిల్లర్స్ కాబట్టే నేను ఇంతకాలం నిలబడటం జరిగింది. అందువల్ల వాళ్ళే నాకు ప్రాపర్టీ కింద లెక్క.
ఆ నమ్మకమే ప్రజల నుంచి తెచ్చుకున్నాం మేము. 17 ఇయర్స్ ఒక మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో నడపడం, ముందుకు వెళ్ళడం అనేది మాత్రం ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం అని అనుకుంటాను నేను. ఆ విధంగా ముందుకు వెళ్తున్నాము. జాతకాలు కూడా నేనే చూడటం జరుగుతూ ఉంటుంది. కుంభ వివాహాలు, కదిలి వివాహాలు కూడా చేయించడం వల్ల కూడా, ఆ తదుపరి పెళ్ళిళ్ళు చేయడం వల్ల కూడా మనకు అన్ని విధాలా కూడా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అయితే ఉంది. కొన్ని ప్రొఫైల్ చెప్పుకుందామా? ఓకే మ్యామ్. కాపు క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5 హైట్, బీటెక్, హైదరాబాద్లోని 24 లక్షల జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్ 24 సంవత్సరాలు, 6 హైట్, ఎంటెక్, 30 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, మన హైదరాబాద్లోనే. మున్నూరు కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5 హైట్, ఎంబీఏ, బెంగళూరులో 14 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 6 హైట్, బీటెక్, యుఎస్లో ఉంది, 130Kలో ఉంది, అక్కడ తగినటువంటి ఉన్నటువంటి వరుడు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 4 హైట్, ఎంటెక్, 19 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 4 హైట్, బీటెక్, హైదరాబాద్లోనే 16 లక్షల జీతంలో ఉంది, అమ్మాయికి 10 కోట్ల ఆస్తి కూడా ఉంది. ముదిరాజ్ క్యాస్ట్లో వెల్ సెటిల్డ్ కావాలి. అదేవిధంగా అబ్బాయిలు చూసినట్లయితే కాపు క్యాస్ట్ 5-10 హైట్, 27 సంవత్సరాలు, బీటెక్, 18 లక్షల జీతంలో ఉన్నాడు, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-10 హైట్, బీటెక్, హైదరాబాద్లోనే 45 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5-9 హైటు, ఎంబీఏ, ఇతను 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెనకాల 10 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-11 హైటు, ఎంటెక్ చేసి హైదరాబాద్లోనే 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-9 హైటు, యుఎస్లో ఎంఎస్ చేసి 140Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు. యుఎస్లో ఉన్న అమ్మాయి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటున్నారు, ఆ విషయం గమనించుకోండి. కులాంతర వివాహం 28 సంవత్సరాలు, 5-8 హైటు, బీటెక్, ఐఐటి చేసి ఈ అబ్బాయి కూడా తగినటువంటి వధువుకి వరుడు కావాలి, తగినటువంటి జీతం ఉండి మంచి సంబంధం అయితే ఏ క్యాస్ట్ అన్నా ఓకే అంటున్నారు. కులాంతర వివాహం 27 సంవత్సరాలు, 5-8 హైటు, ఎంఎస్ చేసి యూఎస్లో ఉన్నాడు, పిల్లాడు 100K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5-7 హైటు, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5-7 హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-11 హైటు, బీటెక్, ఎంఎస్, యుఎస్లో 130Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5-11 హైటు, ఎంఎస్సీ చేసి 70,000 జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5-10 హైటు, యుఎస్లో 120Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, హైదరాబాద్లోనే జాబు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా అమ్మాయిల గురించి కూడా చెప్పుకుందాం. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 5-4 హైటు, బీటెక్, ఎంబీఏ, యూకేలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. అంటే అబ్రాడ్ అంటే ఇంట్రెస్ట్గా ఉంది వీళ్ళకి, అందువల్ల అబ్రాడ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు. వడ్డేరా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-3 హైటు, టీచర్గా పనిచేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5-3 హైటు, బీటెక్, 22 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కులాంతర వివాహం 28 ఏళ్ళు, 14 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, 5-6 హైటు, బీటెక్. అదేవిధంగా కులాంతర వివాహం 27 సంవత్సరాలు, ఐఐటి చేసింది పిల్ల, 60 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-5 హైటు, ఎంటెక్, 13 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5-9 హైటు, బీటెక్, అబ్బాయి 45 కోట్ల ప్రాపర్టీ ఉంది, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్లోనే 30 సంవత్సరాలు, 5-8 హైటు, ఎంబీబీఎస్, ఎండి, డాక్టర్, ఇతను హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, 25 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా ఎస్సీ మాదిగ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5-7 హైటు, బీటెక్, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, 18 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి.
15 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు, అబ్బాయి 5'8" హైటు, యూఎస్లో ఉన్నాడు, 180Kలో ఉన్నాడు, 26 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి మాలా క్యాస్ట్లో హిందువుల్లో కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ బీటెక్, హైదరాబాద్లోనే 28 లక్షల జీతంలో ఉన్నాడు ఈ పిల్లాడు, 8 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి ఎస్సీ మాలా హిందువులో వధువు కావాలి. అదేవిధంగా ఎస్సీ మాలా క్యాస్ట్ అమ్మాయి 5'3" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టర్ వరుడు కావాలి, 12 లక్షల ప్యాకేజీలో ఉంది. ఎస్సీ మాలా క్యాస్ట్లో 26 సంవత్సరాలు, 5'4" హైటు, బ్యాంక్ ఎంప్లాయీ పిల్ల, తగినటువంటి వరుడు కావాలి, 11 లక్షల జీతంలో ఉంది. మాదిగ క్యాస్ట్ 26 సంవత్సరాలు, ఎంబీఏ, హైదరాబాద్లోనే 20 లక్షల జీతంలో ఉంది పిల్ల, 15 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. తగినటువంటి మాదిగ క్యాస్ట్లో హిందువులు కావాలి. అదేవిధంగా మాదిగ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్, గవర్నమెంట్ ఎంప్లాయీ పిల్ల, 12 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావాలి. యాదవ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 25 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈఎంఐకి 15 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. ఎర్రగొల్లలు వీళ్ళు, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్లో 28 సంవత్సరాలు, 5'5" హైటు, ఈఎంఐ కూడా సైంటిస్ట్గా పనిచేస్తుంది, 18 లక్షల జీతంలో ఉంది. గౌడ్స్ క్యాస్ట్లో వరుడు కావాలి, 25 కోట్ల ప్రాపర్టీ. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, యూఎస్లో ఉంది, 150Kలో ఉంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మా వ్యూవర్స్ కోసం మంచి ప్రొఫైల్స్ తీసుకొచ్చినందుకు. మీరు కూడా వధూవరుల కోసం చూస్తున్నట్లయితే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని కాంటాక్ట్ అవ్వండి. మ్యామ్ మీకు తగిన సంబంధాన్ని చూసి పెడతారు. సో ఇది వాళ్ళ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.